గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మీ చరణ్. ఓకే, ప్రస్తుతానికి భీకర యుద్ధం జరుగుతుంది మన ఇరాన్, ఇజ్రాయెల్, అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వాళ్ళ మనం చూస్తున్న ఉద్రిక్తత ఒక్క రోజులో ప్రారంభం కాలేదు. ఇది చాలా సంవత్సరాలుగా ఉన్న రాజకీయ మత శక్తిపరమైన కారణంగా ఇది పెరిగిపోయింది. ఇరాన్ ఇజ్రాయెల్ సమస్య ఎందుకు? ఇరాన్ దేశం ఇజ్రాయెల్ ను అధికారికంగా అంగీకరించదు, అధికారిక దేశంగా కూడా అంగీకరించదు. ఇరాన్ ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఉన్న లెబనాన్ లో మరియు గాజాలో వంటి గ్రూపులకు మద్దతిస్తుంది. ఇజ్రాయెల్ అనుమానం ఏమిటంటే ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయడానికి ప్రయత్నిస్తుందని, దీనివల్ల ఇజ్రాయెల్ సిరియాలోని ఇరాన్ స్థావరాలపై దాడులు చేస్తుందని, ఇరాన్ కూడా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా దాడులు చేయించింది అని, అదేవిధంగా అమెరికా ఇరాన్ సమస్య ఎందుకు అనేది కూడా పెద్ద క్వశ్చన్ గా మారింది. 1979లో ఇరాన్ లో జరిగిన విప్లవ తర్వాత అమెరికా ఇరాన్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రధాన కారణాలు ఇరాన్ అణు ఆయుధాలు ప్రోగ్రాము, అదేవిధంగా అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు, అదేవిధంగా మధ్యప్రాచ్యంలో ప్రభావం కోసం పోరు. ఈ వీటి వల్ల మెయిన్ రీజన్ ఇంకొక బలమైన కారణం ఏంటంటే 2020లో అమెరికా ఇరాన్ సైనిక అధికారి అయిన కొసెం సొలైమనీని హతమార్చడం కూడా ఇది వన్ ఆఫ్ ది రీజన్ అయింది. ఆ తర్వాత ఉద్రిక్త మరింత పెరిగిందనమాట. ఇంకొక క్వశ్చన్, అమెరికా ఎందుకు ఇజ్రాయెల్ కి మద్దతు ఇస్తుంది? అమెరికా మరియు ఇజ్రాయెల్ చాలా కాలంగా మిత్ర దేశాలు. అమెరికా ఇజ్రాయెల్ కు సైనిక సహాయం మరియు ఆర్థిక సహాయం కూడా ఇస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేస్తే అమెరికా కూడా జోక్యం చేసుకునే అవకాశం చాలా ఉంటుంది. ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధమా అంటే ఇది కాదనే చెప్పొచ్చు, ఎందుకంటే ఇది ప్రపంచ యుద్ధం కాదు. ఇది కానీ క్షిపణ దాడులు మరియు డ్రోన్ దాడులు, పరోక్ష యుద్ధాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ సమస్య ప్రధానంగా నాలుగు కారణాలు చెప్పొచ్చు. ఒకటి రాజకీయ భావజాలం, 2 మతపరమైన విభేదాలు, 3 ప్రాంతీయ శక్తి పోరు, 4 అణు ఆయుధాల భయం. ఓకే, సో ఇది క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికి తెలుగులో వివరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ప్రపంచ యుద్ధమా అంటే ఇప్పటికీ ఇది పూర్తి స్థాయి ప్రపంచ యుద్ధం కాదు, కానీ పరిస్థితి ఎప్పుడైనా పెద్ద యుద్ధంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మనం చాలా చోట్ల వింటున్నాం కదా. ఇది అంటే పక్క దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అదేవిధంగా ఇది పరిస్థితి ఇంకా చేజారే అవకాశం ఉందని రోజుకి యుద్ధం పెరుగుదల చూస్తుంటే చాలా నిపుణులు చెబుతున్నారు. ప్రధాన కారణాలు మీకు తెలుసు కదా, ప్రాంతీయ శక్తి పోరు, మతపరమైన విభేదాలు, అణు ఆయుధాల భయం, రాజకీయ ప్రభావం. అదేవిధంగా భారతదేశంపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో మనం ఇప్పుడు వివరించుకుందాం. పెరిగితే పెట్రోల్ డీజిల్ ధరలు బాగా పెరగవచ్చు. అదే మన భారతదేశం కూడా డెఫినెట్లీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ధరలు బాగా పెరిగి మనకి కూడా ఎఫెక్ట్ జరుగుతుంది. గ్లోబల్ మార్కెట్ అంటే మనకి ఆన్లైన్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్ మార్కెట్ అనేది పడిపోవచ్చు. అదేవిధంగా భారతీయుల మధ్య ప్రాచ్యంలో పనిచేస్తున్నందుకు భద్రతా సమస్యలు కూడా రావచ్చు. అందుకే భారత్ శాంతిని కోరుకుంటుంది. భారత్ మీకు తెలుసు కదా, మన ప్రధాని ఆల్రెడీ ఎవరైతే ఈ దేశాల నేతలు ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి ఒక మీటింగ్ ద్వారా మనం ఈ యుద్ధాలని ఆపొచ్చు అనే ప్రపోజల్ పెట్టినట్టు మనం ఆల్రెడీ వింటున్నాము. ఇది మతపరమైన యుద్ధం మాత్రమే కాదు, ఇది శక్తి, రాజకీయాలు, అణు ఆయుధాల మధ్య పోరు. ప్రపంచం శాంతి కోసం మనం ప్రార్థన చేస్తాము. అదేవిధంగా ఈ యుద్ధం ఆగాలని మనం అందరం కోరుకున్నాము. మీ అభిప్రాయం కూడా ఏంటనేది నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు. కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.